హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో జియో ఎయిర్ ఫైబర్ బెస్టా లేదంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బెస్టా, ఈ రెండిట్లో ఏది మనం చూస్ చేసుకోవాలని చాలామంది మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు కనెక్షన్స్లో ఏది బెటర్గా ఉంటుంది, మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది ఫైనల్గా మీరు ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్లో ఒక స్పీడ్ టెస్ట్ చేయాలనుకునేటప్పుడు మీకు స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. సేమ్ యాజ్ టీజ్గా మనకి ఈ ఎయిర్ ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ టెక్నాలజీలో ఏదైనా సరే, జియో అవ్వచ్చు ఎయిర్టెల్ అవ్వచ్చు, ఈ రెండిట్లో కూడాను కొంచెం స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతుంటే చాలామందికి కూడాను వాళ్ళు 100 Mbps స్పీడ్ తీసుకుంటే ఒక్కోసారి 10 Mbps, 3 Mbps, 5 Mbps కూడా వచ్చిన రోజులు అయితే ఉన్నాయి. సో అందుకోసం చెప్పేసి మీరు ఎక్కడైతే కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ 5G కవరేజ్ బాగుంటేనే మీరు ఈ కనెక్షన్ అయితే చూస్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఆప్టికల్ ఫైబర్కి అయితే వెళ్ళిపోవడం బెటర్. ఈ 2 కనెక్షన్స్లో కూడా మనకి మేజర్గా పెద్ద డిఫరెన్సెస్ అయితే ఉండవు, బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే టీవీ చూసే వాళ్ళకి ఎక్కువగా టీవీ ప్లస్ ఇంటర్నెట్ చూసే వాళ్ళకి ఏ కనెక్షన్ బెటర్గా ఉంటుంది, లేదంటే ఓన్లీ ఓటీటీ లేదంటే ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళకి ఏ కనెక్షన్ బాగుంటుంది అనేది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. రీసెంట్గా నేను ఈ ట్రైపాడ్ని అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇదైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్కి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి డెడికేటెడ్గా సపరేట్గా ఒక రిమోట్ కూడా రావడం జరుగుతుంది. దీంతో మనం ఏదైతే మనం ఫోన్లో షూట్ చేయాలనుకుంటున్నా ఆ ఫోన్కి ఇది రిమోట్లీ కనెక్ట్ అయ్యి బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, లేదంటే వీడియో స్టార్ట్ చేసుకోవచ్చు, వీడియో పాజ్ చేసుకోవచ్చు, వీడియో ఎండ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడాను సింపుల్గా దీంట్లోనే మనకి రావడం జరుగుతుంది. డిఫాల్ట్గా వీళ్ళు మొబైల్ హోల్డర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొబైల్ మనకి హారిజెంటల్గా కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే వర్టికల్గా కావాలన్నా సరే ప్లేస్ చేసుకొని మనకు నచ్చిన యాంగిల్లో మొబైల్ని అయితే పెట్టుకొని ఈజీగా షూట్ చేసుకోవచ్చు. గోప్రోకి కనెక్ట్ చేసుకోవడానికి గోప్రో మౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి హైట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇది మనకి టోటల్ లెంత్ వచ్చేసరికి 1.5 మీటర్స్ వరకు కూడాను లెంత్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే సేమ్ ఏదైతే మనకి ఈ స్టాండ్ ఉందో దీన్నే మనం ట్రైపాడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా ఇలా ఫిక్స్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు. సర్టెన్ హైట్లో మనం సరిపోతుంది అనుకున్నట్లయితే వెంటనే ఇక్కడ లాక్ చేసుకొని మనం దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. సో ఇది మనకి ఒక ట్రైపాడ్గా యూజ్ అవుతుంది, లేదంటే ఒక సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే దీంతోపాటు ఒక మ్యాగ్సేఫ్ లెదర్ వ్యాలెట్ని కూడాను ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉంటారో ఐఫోన్ యూజర్స్ బ్యాక్ సైడ్ మ్యాగ్సేఫ్ వస్తుంది కదా, మ్యాగ్సేఫ్కి ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇది మీరు పిక్చర్లో చూసినట్టయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది. అండ్ అలాగే దీన్ని కొన్ని ఏటీఎం కార్డ్స్ కానీ లేదంటే మీరు ఏదైనా ఐడి కార్డ్ కానీ ఈజీగా ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది బ్యాక్ సైడ్ మనకి ఒక స్టాండ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా మూవీస్ చూసినప్పుడు లేదంటే ఏదైనా ఆన్లైన్లో కంటెంట్ చూస్తున్నప్పుడు మీ ఫోన్ని ఇలా స్టిక్ చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వీటికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ అయితే వీటితో నేను షూట్ చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు ఇక్కడ చూడండి. అలాగే ఈ ప్రోడక్ట్స్ కనుక కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి జియో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కానీ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్గా ఉంది అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద డిస్క్రిప్షన్లో నేను బోత్ వెబ్సైట్స్ యొక్క లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అది క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీ యొక్క నేమ్ ఇవన్నీ ఎంటర్ చేశాక వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. జియో ఎయిర్ ఫైబర్లో కనుక వీళ్ళు సర్టెన్ బుకింగ్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు బుకింగ్
బుకింగ్ అమౌంట్ కనుక పే చేసినట్లయితే మీరు ఏదైతే ప్లాన్ చూస్ చేసుకుంటారో ఆ ప్లాన్లో దీన్ని అడ్జస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎయిర్టెల్కి అయితే ఎటువంటి బుకింగ్ అమౌంట్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు కస్టమరే కాల్ చేసి కస్టమర్ కేర్ నుంచి మీకు కాల్ వచ్చి లేదంటే ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అండ్ మీ ఏరియాలో అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియా మీరు ఏదైతే పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నారో ఆ పిన్ కోడ్లో కనుక అవైలబుల్గా లేనట్లయితే మీకు దగ్గరలో ఏదైనా నియరెస్ట్ సిటీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసి మీరు ఎంక్వైరీ పెట్టచ్చు. ఎయిర్టెల్ అండ్ జియోలో కనుక చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే లేవు. ఈ రెండు కూడాను మనకి పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎయిర్ ఫైబర్లో మనకి ప్రీపెయిడ్ కనెక్షన్స్ అయితే లేవు. జియోలో కనుక చూసుకున్నట్లయితే మనకు 3 months ఆప్షన్ ఉంటుంది, లేదంటే 6 months ఉంటుంది, లేదంటే 12 months ఆప్షన్ ఉంటుంది. అదే ఎయిర్టెల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 6 months లేదంటే 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు ఈ అడ్వాన్స్ పేమెంట్ పీరియడ్ ఫినిష్ అయిపోతుందో, ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు 1 month కావాలంటే 1 monthకి రెగ్యులర్గా చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ మీరు 6 months కానీ 1 year కానీ కావాలంటే అప్పుడైనా చేసుకోవచ్చు. ప్లాన్స్ విషయానికి వస్తే జియో ఎయిర్ ఫైబర్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. జియో ఎయిర్ ఫైబర్ అని ఉంటుంది, జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా జియో ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే జియో ఎయిర్ ఫైబర్లో మనకి 30 Mbps ప్లాన్ ఉంటుంది అండ్ అలాగే 100 Mbps ఉంటుంది అండ్ అలాగే 100 Mbpsలోనే ఓటీటీ అప్లికేషన్ ప్లాన్ ఒకటి ఉంటుంది. అదే జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో 300 Mbps ప్లాన్ ఉంటుంది, అలాగే 500 Mbps ప్లాన్ ఉంటుంది, అలాగే 1 Gbps ప్లాన్ కూడా ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్లో ఫస్ట్ ప్లాన్ విషయానికి వస్తే ఇది 599 ప్లాన్. దీనికి 599కి మనం 18% అయితే జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అప్రాక్స్గా 708 రూపీస్ పర్ మంత్ అయితే అవడం జరుగుతుంది. ఇది మీరు 3 months తీసుకోవచ్చు, లేదంటే 6 months తీసుకోవచ్చు, లేదంటే 12 months కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకి 800+ డిజిటల్ టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. సో డిజిటల్ టీవీ ఛానల్స్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఎయిర్టెల్లో కూడా చెప్పేటట్టు ఈ డిజిటల్ టీవీ ఛానల్స్ అంటే ఏంటి, రెగ్యులర్ టీవీ ఛానల్స్ ఏంటంటే బ్రీఫ్గా చెప్తాను. అండ్ అలాగే ఇందులో మనకి 12 వరకు కూడాను ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో డేటా విషయానికి వస్తే 1000 GB డేటా, వీళ్ళు అన్లిమిటెడ్ డేటా అని చెప్తున్నారు. 1000 GB డేటా మాత్రం వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 1000 GB డేటా పర్ మంత్ సరిపోవట్లేదు అనుకున్నట్లయితే యాడ్-ఆన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ 1000 GB డేటా అయిపోతుందో, అయిపోయిన తర్వాత మీకు స్పీడ్ వచ్చేసి 64 kbpsకి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి 899 ప్లాన్. ఇందులో మనకి డేటా స్పీడ్ వచ్చేసరికి 100 Mbps ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవియస్ 599 ప్లాన్ ఏదైతే ఉందో సేమ్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే 1199 ప్లాన్. ఇందులో మనకి డేటా స్పీడ్ వచ్చేసరికి 100 Mbps డేటా స్పీడ్ ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రా 2 ఓటీటీ అప్లికేషన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. నెట్ఫ్లిక్స్ ఒకటి వస్తుంది, అలాగే అమెజాన్ ప్రైమ్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. టోటల్ ఓటీటీ అప్లికేషన్లు ఇందులో 15 వరకు కూడా ఓటీటీ అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎయిర్ ఫైబర్ మ్యాక్స్లో మనం చూసుకున్నట్లయితే 1499కి 300 Mbps స్పీడ్తో వస్తుంది అండ్ అలాగే 2499కి 500 Mbps స్పీడ్తో వస్తుంది. 3999కి 1 Gbps స్పీడ్తో రావడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ అన్నింటిలో కూడా మనకి 18% జిఎస్టీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే మనకి డేటా లిమిట్ వచ్చేసరికి 1000 GB per month ఉంటుంది. అన్ని ప్లాన్స్లో కూడా మనకి 15 వరకు కూడా ఓటీటీ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో కనుక మనం చూసినట్లయితే ఇందులో మేజర్గా మనకి 3 ప్లాన్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 699 ప్లాన్. దీనికి 18% జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో డేటా స్పీడ్ వచ్చేసరికి మనకి 40 Mbps డేటా స్పీడ్ వస్తుంది. 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే 350+ టీవీ ఛానల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే 22+ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎయిర్టెల్ యాప్లో ప్లే అవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఉండవని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే 799 ప్లాన్. ఇందులో ఎటువంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ రావు. ఓన్లీ 100 Mbpsతో డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఈ ఎయిర్టెల్లో కూడా మనకి అన్ని ప్లాన్స్లో కూడా 1000 GB per month ఉంటుంది. ఎప్పుడైతే ఈ 1000 GB per month అయిపోతుందో ఆఫ్టర్ దట్ మనకి 2 Mbpsకి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. అలాగే ఫైనల్ ప్లాన్ వచ్చేసరికి మనకి 899 ప్లాన్. ఇందులో మనకి 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఉంటుంది, అలాగే 22+ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అండ్ అలాగే 350+ టీవీ ఛానల్స్ వస్తాయి. ఇందులో స్పీడ్ 100 Mbps స్పీడ్తో రావడం జరుగుతుంది. సో ఇవి మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో ఉన్న ప్లాన్స్ అయితే. మేజర్గా కంపేర్ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్లో దీనికి ఎయిర్టెల్లోనే కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. జియో ఎయిర్ ఫైబర్లో మనకి డిజిటల్ టీవీ ఛానల్స్ వస్తాయి. ఎయిర్టెల్లో కనుక చూసుకున్నట్లయితే సపరేట్ డిటిహెచ్ సర్వీసెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, లేదంటే మీరు పల్లెటూరు అనుకుంటున్నారో, ఇంట్లో కొంచెం ఎడ్యుకేటెడ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ డిజిటల్ టీవీ ఛానల్స్ వాళ్ళు ఆపరేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ డిజిటల్ టీవీ ఛానల్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటంటే డీటెయిల్గా నేను మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇందులో ఏమవుతుందంటే ఒక ఛానల్ ఓపెన్ చేసినప్పుడు పర్టికులర్గా మా నెట్వర్క్ సంబంధించిన ఛానల్ ఏదైనా ఓపెన్ చేస్తే మీకు హాట్స్టార్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ మీరు దాని నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ వేరే ఛానల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదంతా కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పని. అండ్ అలాగే మా టీవీ విషయంలో కూడాను మా టీవీలో ఏదైతే మీరు రెగ్యులర్గా నార్మల్ కేబుల్ టీవీలో కానీ లేదంటే ఈ డిటిహెచ్ సర్వీసెస్లో ఏదైతే లైవ్ ప్రోగ్రామ్ ప్లే అవుతుందో ఆ ప్రోగ్రామ్ అనేది మనకి ఇందులో మిస్ అవుతుంది.
ఈ డిజిటల్ టీవీలో. ఎందుకంటే వాళ్ళకి కాపీరైట్ ఇష్యూస్ ఉండడం వల్ల అక్కడ వేరే ప్రోగ్రామ్ ప్లే అవుతుంటుంది, మన జియో ఫైబర్లో వేరే ప్రోగ్రామ్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఇదొక మేజర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ డిజిటల్ టీవీ ఛానల్స్లో ఇంకో ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీరు చూసుకున్నట్టయితే 850 వరకు కూడాను 800 ప్లస్ డిజిటల్ టీవీ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 800 వరకు కూడాను అన్నీ మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్తోనే ఆటోమేటిక్గా ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఎయిర్టెల్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిర్టెల్లో మనకి సపరేట్గా డిటిహెచ్ సర్వీసెస్ అనేవి రావడం జరుగుతుంది. సో వీళ్ళు మన ఇంటి పైన లేదంటే టెర్రస్లోన ఒక డిష్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓల్డ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్తో సంబంధం ఉండదు. అదే మీరు ఎయిర్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఏదైతే మంత్లీ 1000 GB ప్రొవైడ్ చేస్తున్నారో ఈ 1000 GBలోనే మీకు డిజిటల్ టీవీ ఛానల్స్ కానీ లేదంటే మీరు ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు ఇదంతా కూడాను మీకు అందులోనే కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఓన్లీ మీరు ఇంటర్నెట్ మాత్రమే యూజ్ చేస్తారు అనుకున్నట్లయితే 1000 GB సరిపోతుందని చెప్పుకోవచ్చు. బట్ మీరు లైవ్ టీవీ ఛానల్స్ కూడాను ఇంటర్నెట్తోనే చూడాలనుకున్నప్పుడు ఈ 1000 GB సరిపోకపోవచ్చు. అప్పుడు మీరు ఏదైనా యాడ్ ఆన్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఎయిర్టెల్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిర్టెల్లో సపరేట్ డిటిహెచ్ సర్వీసెస్ రావడం వల్ల మీకు ఎటువంటి ఇంటర్నెట్తో సంబంధం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయినా సరే మీకు డిటిహెచ్ సర్వీసెస్ అనేవి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ డిటిహెచ్ సర్వీసెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ డిటిహెచ్ సర్వీసెస్ ఆగిపోయినా మీకు ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఒకవేళ ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ కావాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు యాక్సెస్ చేయలేరు డిజిటల్ టీవీ ఛానల్స్ అనుకునేటప్పుడు ఎయిర్టెల్ చూస్ చేసుకోండి. లేదు మీకు ఓటీటీ కంటెంట్ ఎక్కువ చూస్తారు, మీకు ఓటీటీలోనే ఎక్కువ మూవీస్ కానీ లేదంటే వెబ్ సిరీస్ కానీ ఇవే చూస్తారు, టీవీ ఛానల్స్తో మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు మాత్రం జియో ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకోండి. బట్ వన్ థింగ్ ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ కానీ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కానీ ఈ రెండు కూడాను మనకి 5G కవరేజ్ మీద బేస్ అయ్యి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 5G కవరేజ్ మీద బేస్ అయ్యి వర్క్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో ఒక స్పీడ్ టెస్ట్ చేయాలనుకునేటప్పుడు మీకు స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. సేమ్ యాజ్ టీజ్గా మనకి ఈ ఎయిర్ ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ టెక్నాలజీలో ఏదైనా సరే జియో అవ్వచ్చు ఎయిర్టెల్ అవ్వచ్చు ఈ రెండిట్లో కూడాను కొంచెం స్పీడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతుంటే చాలా మందికి కూడాను వాళ్ళు 100 Mbps స్పీడ్ తీసుకుంటే ఒక్కోసారి 10 Mbps 3 Mbps 5 Mbps కూడా వచ్చిన రోజులు అయితే ఉన్నాయి. సో అందుకోసం చెప్పేసి మీరు ఎక్కడైతే కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ 5G కవరేజ్ బాగుంటేనే మీరు ఈ కనెక్షన్ అయితే చూస్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఆప్టికల్ ఫైబర్కి అయితే వెళ్ళిపోవడం బెటర్. మీకు రెండు ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆప్టికల్ ఫైబర్ అవైలబుల్గా ఉంది, జియో ఫైబర్ ఆర్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే నా ఆప్షన్ అయితే ఆప్టికల్ ఫైబర్కే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మీకు కనెక్షన్లో ఎటువంటి లాస్ అనేది ఉండదు. ఏదైతే మీకు స్పీడ్ ప్రామిస్ చేస్తున్నారో ఆ స్పీడ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు గెయిన్ చేయొచ్చు. బట్ ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే స్పీడ్ ప్రామిస్ చేస్తున్నారో ఆ స్పీడ్ని మనం గెయిన్ చేయలేకపోవచ్చు. సో ఇది మేజర్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే. సో చాలామంది మన అడిగిన డౌట్ ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ బెటరా లేకపోతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బెటరా అన్న దగ్గర మేజర్గా ఈ రెండింటిలో ఉన్న చేంజ్ ఏంటంటే టీవీ ఛానల్స్. సో ఈ టీవీ ఛానల్స్ మీకు కావాలనుకుంటే ఎయిర్టెల్కి వెళ్ళండి, లేదంటే డిజిటల్గా మీకు టీవీ ఛానల్స్ కానీ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కానీ కావాలనుకున్నట్లయితే జియో చూస్ చేసుకోండి. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఉంటున్న ఏరియాలో 5G కవరేజ్ ఏది బెటర్గా ఉంటే అది మాత్రమే చూస్ చేసుకోండి. సో ఇది మీకు దీనిపైన ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ ప్లాన్ చూస్ చేసుకుంటున్నారా, ఎయిర్టెల్ చూస్ చేసుకుంటున్నారా, జియో చూస్ చేసుకోవాలనుకుంటున్నారా, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.